నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మసాలా అటుకులు ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం 2 కప్పుల పేపర్ అటుకులు తీసుకున్నాను. పల్చటి అటుకులు అంటారు కదా, అవి మాత్రమే వాడుకోవాల్సి వస్తుంది ఈ రెసిపీ కోసం. స్టవ్ని ఆన్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఈ పేపర్ అటుకుల్ని మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మనకి ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ ముట్టుకుంటే పొడి పొడిగా అవుతుంది. ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి. చాలా తొందరగా మాడిపోతుంది, అందుకని కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక పాత్రలోకి వేసేసుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని కాస్త ఎర్రగా వేయించుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు అంటాం కదా, అది కూడా కాస్త దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలో 1/2 టేబుల్ స్పూన్ ఎండు కారం పొడి, 1/2 స్పూన్ శొంఠి పొడి, 1 టీ స్పూన్ పంచదార, సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఈ పదార్థాలన్నీ ఫస్ట్లో కలిపేసుకోవాలి. తర్వాత మనం దోరగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ అటుకులు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది ఉల్లిపాయ, ఒక కీరా ముక్కలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు. ఈ కూరగాయ ముక్కలు కాస్త ఎక్కువ తక్కువ మీ రుచికి అనుగుణంగా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర తరుగు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల టొమాటో ముక్కలు. టొమాటో చివర్లో వేసుకోండి, లేదంటే మెత్తపడిపోతుంది తొందరగా అటుకులు. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి కలిపేసుకుందాం. ఇది పొద్దున టిఫిన్కి చేసుకోవచ్చు, సాయంత్రం టీ టైం స్నాక్గా చేసుకోవచ్చు, పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా చేసి ఇవ్వచ్చు. ఇది మనం కరెక్ట్గా తినే ముందు చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ మసాలా అటుకులు చేసుకొని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ధన్యవాదాలు.